హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్. ఈరోజు నేను అచ్చీసరి చేయబోతున్నానండి. దానికోసం ఒక గ్లాసు బియ్యం తీసుకున్నానండి. ఈ గ్లాస్తోనండి. అదే గ్లాస్తో సగం సాయి పెసరపప్పు తీసుకున్నానండి. పప్పుకి కొలతే ఉండదు. ఇప్పుడు వీటిని శుభ్రంగా 3 సార్లు కడుక్కోవాలి. ఇదిగోనండి, ఈ విధంగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత ఏ గ్లాస్తో అయితే బియ్యం వేసామో అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. ఓన్లీ బియ్యం కొలతకు మాత్రమే వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. పప్పు అనేది నేను గ్లాసులో సగం వేసాను కదండి, కావాలంటే పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. అది ఎవరి టేస్ట్కి తగినట్టు వాళ్ళు వేసుకోవచ్చండి. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ వేసిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. అలాగే రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇందులోనే. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుంటున్నానండి. ఫస్ట్ పెద్ద మంట పెడుతున్నాను. ఇదిగోనండి, ఇలా పెద్ద మంట మీద 2 విజిల్స్ వచ్చాక మళ్ళీ స్లో ఫ్లేమ్ మీద ఇంకొక 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే అడుగున కుక్కర్లో వాటర్ అనేది ఉండకుండా సమానంగా ఈక్వల్గా ఉడుకుతుందండి రైస్ అనేది. ఇప్పుడు చిన్న మంట పెట్టానండి. ఇంకొక 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టూ విజిల్స్ వస్తున్నాయండి. మొత్తం 4 విజిల్స్ వచ్చినాయి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ముందు పెద్ద మంటలో 2, మళ్ళీ చిన్న మంట పెట్టి 2, మొత్తం నాకు 4 విజిల్స్ రావాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాను. వంకాయ పులుసు పచ్చడి తయారు చేయడానికి ముందుగా ఇదిగోనండి, వంకాయలు ఒక 1/2 కిలో తీసుకున్నాను. తెల్ల వంకాయలు. వాటిని కాల్చుకోవాలండి. పొయ్యి మీద కాల్చిన తర్వాత పైన తొక్కు తీసేసి లోపల పురుగులు అవి ఉన్నాయో లేదో శుభ్రంగా చూసుకుని ఇలా గిన్నెలో వేసుకున్నాను. ఇందులో టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర కూడా వేసానండి. ఒక్కసారి బాగా కలపాలి. ఇది వంకాయ పులుసు పచ్చడి అనేది కొంచెం ఈ విధంగానే చేతితో స్మాష్ చేయాలండి మెత్తగా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా చింతపండు నానబెట్టి ఉంచానండి. ఆ చింతపండు వాటర్ వేసుకుంటున్నాను. మనకి పులుపుకి సరిపడినంత వేసుకోవాలి చూసుకుని. అలాగే కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నానండి. మా ఇంట్లో కొంచెం స్వీట్గా తింటాము, లైట్గా స్వీట్గా తింటాం. అలాగే పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ వేసి వేయించానండి. ఈ పచ్చిమిర్చి కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. మన కారానికి తగినట్టు చూసుకుని కలుపుకోవాలి. పచ్చిమిర్చి లెక్క చెప్పడానికి ఒక్కో పచ్చిమిర్చి కారం ఉంటుంది, ఒక్కోటి కారం ఉండవు కదండి. సో ఎవరికి కారం తగినట్టు వాళ్ళు వేసుకుంటారు. అప్పుడు ఈ విధంగా కలుపుకోవాలి. మళ్ళీ మొత్తం అన్నీ కలిసే విధంగా. ఇదిగోనండి,
వంకాయ పులుసు పచ్చడి అనేది రెడీ అయిపోయింది. కావాలి అనుకుంటే ఇందులో కొంతమంది గుమ్మడి వడియాలు వేయించుకుని కలుపుకుంటారండి. అలా ఇష్టమైన వాళ్ళు అలా వేసుకోవచ్చు. లేదంటే మరికొంతమంది అయితే పచ్చి ఉల్లిపాయలు కట్ చేసి ఇందులో వేసుకుంటారండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటారండి. ఉల్లిపాయ కట్ చేసి ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు తినచ్చండి. ఇదిగోనండి అత్తీసర అనేది రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా కమ్మగా భలే ఉంటుందండి. అత్తీసరేమో కమ్మగా ఉండి ఈ పచ్చి పులుసు ఏమో పుల్లగా కారంగా తీయగా భలే ఉంటుందండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. చిన్నపిల్లలకి పెడితే కూడా చాలా బలమని అంటారండి. ఈ రెసిపీ మీ అందరూ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నానండి. నా రెసిపీ కనుక మీ అందరికీ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.